అలా చెప్పినా కానీ వీళ్ళు మారలేదు. ఎంతమంది ప్రవక్తల ద్వారా చెప్పినా వీళ్ళు మారలేదు. మారకపోయేసరికి దేవుడు ఎవరినైతే శత్రువుని రప్పిస్తానని చెప్పాడో ఆ శత్రువుని రప్పించాడు. ఆ శత్రువుని రప్పించిన తర్వాత జాగ్రత్తగా ఉంది. శత్రువుని రప్పించిన తర్వాత ఆ శత్రువు వచ్చాడు, వీళ్ళు పట్టుకుని తీసుకుని వాళ్ళ సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. బబులోను మహాసామ్రాజ్యం. జాగ్రత్తగా ఉంది. బబులోను మహాసామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలో కొంతమంది ఎక్కడ ఉన్నారంటే బబులోను సామ్రాజ్యంలో బానిసల కింద ఉన్నారు. మరి కొంతమంది ఎక్కడ ఉన్నారంటే ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్నారు. అర్థమవుతుందని చెప్పింది. దేవుడు తన ప్రవర్తన మార్చుకోమని ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్పాడు. వాళ్ళు మార్చుకోలేదు. మార్చుకుపోయేసరికి దేవుడు చెప్పిన విధంగానే శత్రువుని పంపించి బానిసత్వంలో తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడ బానిసలుగా ఉన్నారు? బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. మన సాధారణంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం తెలుసు. ఇది మరలా రెండోసారి వెళ్ళారు. వీళ్ళు బబులోను సామ్రాజ్యంలో బానిసల కింద వెళ్ళారు. ఈ బానిసల కింద వెళ్ళిన తర్వాత ఆ బానిసల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగో, అలాగే దానియేలు గారు వీళ్ళు కూడా బానిసలుగా ఉన్నారు. కానీ వీళ్ళు వారికి ఉన్న చక్కని జ్ఞానాన్ని బట్టి ఒక అధికారంలోకి వచ్చారు బబులోను మహాసామ్రాజ్యంలో. ఇప్పుడు ఒక సామ్రాజ్యంలో ఒక అధికారుల కింద ఉన్న వీళ్ళు ఆ రాజుగారికి ఒక దర్శనం వస్తే ఆ రాజుగారి దర్శనాన్ని వివరిస్తూ ఈ విషయాలు చెప్తున్నారు. ముందు రాజుగారికి జరిగిన దర్శనాలు చెప్తారు. ఈ సందర్భంలో 7వ అధ్యాయంలో అయితే దానియేలు గారికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఏంటంటే, ఈ 7వ అధ్యాయంలో వచ్చిన దర్శనం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ 7వ అధ్యాయంలో వచ్చిన దర్శనం ఏంటంటే, ఒక 4 పెద్ద సామ్రాజ్యాలు పుట్టబోతున్నాయి. బబులోను మహాసామ్రాజ్యం, తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. 4 మహాసామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాయి. ఈ బబులోను మహాసామ్రాజ్యం కూలిపోయిన తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం వస్తుంది. ఈ మాదీయ పారసిక సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం వస్తుంది. ఈ గ్రీకు సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. అర్థమైతే నేను చెప్పింది. బబులోను మహాసామ్రాజ్యం, ఈ బబులోను మహాసామ్రాజ్యాన్ని నెబుకద్నెజర్ అనే మహారాజు గారు పరిపాలించేవారు. ఆ సామ్రాజ్యం కూలిపోతుంది. కూలిపోయిన తర్వాత ఈ దర్శన భావం చెప్తున్నాను మీకు. ఆ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత దర్యావేష్ అనే ఒక రాజు వస్తాడు. ఆ రాజు మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ మాదీయ పారసిక సామ్రాజ్యం కూడా కొద్ది కాలానికి ఏమవుతుంది? అంతమైపోతుంది. తర్వాత గ్రీకు వీరుడు ఎవరు? అలెగ్జాండర్. గ్రీకు వీరుడు ఎవరు? అలెగ్జాండర్ అనే ఒక రాజు వస్తాడు. అలెగ్జాండర్ అనే ఒక రాజు వస్తాడు, ఈ ప్రపంచాన్ని జయిస్తాడు, ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ స్థాపించిన తర్వాత అంత పెద్ద రాజ్యం అయినప్పటికీ ఆ రాజ్యం కూడా కూలిపోతుంది. కూలిపోయిన తర్వాత మరొక సామ్రాజ్యం వస్తుంది. ఆ సామ్రాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యం. కైసర్ ఆగుస్తు పరిపాలించే సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యపు పరిపాలన చివరిలో ఒక సంఘటన జరగబోతుంది. జాగ్రత్తగా ఉంది. ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా? ఈ రోమా సామ్రాజ్యపు చివరిలో ఒక సంఘటన జరగబోతుంది. ఏంటంటే ఈ రోమా సామ్రాజ్యం కూడా కూలిపోబోతుంది. ఒక రాజు రాబోతున్నాడో, ఈ రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ పరిపాలన ఏదైతే ఉందో ఈ పరిపాలన అంతా అంతమైపోబోతుంది. ఒక రాజు రాబోతున్నాడో ఆ రాజుని సకల భాషలు మాట్లాడేవారు పూజించబోతున్నారు, ఆరాధించబోతున్నారు. ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన మాట ఇప్పుడు చదువుతాం, చూడండి, అర్థమవుతుంది. 14. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఈ దర్శనం జరిగేసరికి చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది ఎక్కడున్నారు? ఈ దర్శనం జరిగేసరికి బబులోను సామ్రాజ్యంలో బానిసల కింద ఉన్నారు. జాగ్రత్తగా ఉందాం. బబులోను సామ్రాజ్యంలో బానిసల కింద ఉన్న వీళ్ళకి దేవుడు దానియేలు గారి ద్వారా ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఏంటంటే, మీరేం బాధపడకండి, బానిసత్వంలో ఉన్నారని మీరేం ఇబ్బంది పడకండి. త్వరలో ఎవరు రాబోతున్నాడు? మీకోసం ఒక విమోచకుడు రాబోతున్నాడు. ఆ విమోచకుడు వచ్చి ఏం చేస్తాడు? ఈ రాజ్యాలన్నీ పడిపోయిన తర్వాత ఒక శాశ్వతమైన ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రజలందరూ ఆయన ముందు మోకరిస్తారు. ప్రతి నాలుక ఆయన్ని కొనియాడుతుంది. ఒక అద్భుతమైన రాజ్యాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు. మీరు ఈ బానిసత్వం నుంచి మీకు స్వాతంత్రం కలుగుతుంది అని ఒక రాజు కోసం చెప్పడం జరిగింది. ఆ రాజునే క్రీస్తు లేకపోతే మెస్సయ్య అని వీళ్ళు విశ్వసించేవారు. మా కోసం మెస్సయ్య వస్తాడు. ఎవరు వస్తాడు? మా కోసం మెస్సయ్య వస్తాడు. ఇప్పుడు
యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే పదానికి అభిషక్తుడు. అభిషక్తుడిని వీళ్ళు మెస్సయ్య. అభిషక్తునికి మరొక పేరే మెస్సయ్య. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరి కోసం ఎదురు చూసేవారు? చెప్పాలి, గట్టిగా చెప్పండి. నా మాట వినిపిస్తుంది అందరికీ? ఇంకా గట్టిగా మాట్లాడాలి. మెస్సయ్య, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మా కోసం ఒక మెస్సయ్య వస్తాడు, మా కోసం ఒక రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడు? మాకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఎప్పుడు వస్తాడు? రోమా సామ్రాజ్యపు చివరిలో వస్తాడు. ఎక్కడ వస్తాడు? రోమా సామ్రాజ్యపు చివరి కాలంలో వస్తాడు. ఆ సామ్రాజ్యాన్ని పడగొట్టి ఈయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని వీళ్ళందరూ నమ్ముతున్నారు. దేవుడు అదే చెప్పాడు. వీళ్ళందరూ నమ్ముతున్నారు, ఎదురు చూస్తున్నారు, మా కోసం మెస్సయ్య వస్తాడని. అలాగే దేవుడు ఆ మెస్సయ్య వచ్చేటప్పుడు, అంటే క్రీస్తు వచ్చేటప్పుడు కొన్ని సూచనలు కూడా చెప్పడం జరిగింది. మీరు ఈ సూచనలు జరిగేటప్పుడు మీరు గుర్తుపట్టండి, మీకోసం వచ్చే మెస్సయ్య ఈయనే అని. కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు జరిగేటప్పుడు మీరు గుర్తుపట్టండి, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేసాడని. ఆ సంఘటనలు బట్టి మీకు తెలుస్తుంది. ఏంటి ఆ సంఘటనలు? చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథం. మలాకీ గ్రంథం పక్కన ఉంటుంది. జకర్యా గ్రంథం 9:9. అందరూ జకర్యా గ్రంథం 9:9 చదువు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడనై గాడిద పిల్లను ఎక్కి యుద్ధకు వచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినండి. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేటప్పుడు ఏం జరుగుతుందట? ఆయన ఎలా వస్తాడట? గాడిద పిల్లను ఎక్కువ వస్తాడట. ఆయన దీనుడిగా మీ మధ్యకి రాబోతున్నాడు. ఒక వ్యక్తి గాడిద మీద రాబోతున్నాడు. మీరు గుర్తుపట్టండి, రోమా సామ్రాజ్యపు పరిపాలన చివరిలో ఒక వ్యక్తి గాడిద పిల్ల మీద ఎక్కి రాబోతున్నాడు. ఆయన సాత్వికుడు, ఆయన రక్షణ గలవాడు. ఆయన వచ్చేటప్పుడు మీరు గుర్తుపట్టండి, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చాడని. అర్థమైతేనాయా? ఇప్పటి వరకు చెప్పింది ఎంతమందికి అర్థమైంది కదా? మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య రాబోతున్నాడని మీరు ఎలా గుర్తుపట్టాలి? చెప్పాలి. ఆయన ఎలా వస్తాడు? గాడిద. అందరూ చెప్పాలి. గాడిద పిల్లను నన్ను అంటున్నట్టుంది మీరు. జాగ్రత్త వినండి. ఎలా వస్తాడట? గాడిద పిల్లను ఎక్కువ వస్తాడు. అప్పుడు మీరు గుర్తుపట్టండి, ఏమని? మెస్సయ్య వస్తాడని మీరు గుర్తుపట్టండి అని ఒక సూచన ఇచ్చేశాడు. ఇప్పుడు జరుగుతున్న సందర్భం, వీళ్ళు ఎదురు చూస్తున్న సందర్భంలో వీళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చేటప్పుడు ఆయన గాడిద పిల్ల మీద వస్తాడు, గాడిదని ఎక్కువ వస్తాడు. ఈ విషయాలన్నీ వీళ్ళ మనసులో ఉన్నాయి. వీళ్ళకి దేవుడు ముందే చెప్పేశాడు. చెప్తున్న సందర్భం కళ్ళ ముందు జరుగుతుంది. అర్థం చేసుకోండి. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్తున్న సందర్భం, చెప్తున్న లేఖనాలు వీళ్ళ కళ్ళ ముందు కనిపించినా కానీ వీళ్ళు గ్రహించలేకపోయారట. ఏం జరిగింది అసలు? జరుగుతున్న సందర్భాన్ని చూడండి. మనం వాక్యపట్నం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. జాగ్రత్తగా ఉందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. చదువుదాం, ఉండండమ్మ, జాగ్రత్తగా ఉందాం. యేసుక్రీస్తు వారు ఒక కొండ దగ్గరికి వచ్చారట. ఏ కొండది? అక్కడ చూడండి, ఒలీవ చెట్టు కొండ దగ్గర. ఏ కొండట? ఒలీవ చెట్టు కొండ. ఇది యెరూషలేముకు తూర్పు ప్రాంతంలో ఉంటుంది. యెరూషలేముకి తూర్పు ప్రాంతంలో ఉండే ఒక కొండ. ఈ కొండ అంచుల్లో ఉండే ఒక గ్రామమే బెత్ఫగేకు. అక్కడ రాయబడి ఉంది కదా. ఆ కొండ అంచుల్లో ఉన్న గ్రామం ఇది. ఈ గ్రామానికి సమీపంలో ఆయన వచ్చేటప్పుడు ఆయన చెప్పాడట ఇద్దరు శిష్యుల్ని పిలిచి, ఆ శిష్యులతో ఆయన ఇలా చెప్తున్నాడు. ఏమని? మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే మీకు ఏం కనిపిస్తుంది?
ఒక గాడిద పిల్ల కనిపిస్తుంది, అది కట్టబడి ఉంటుంది. మీరు ఏం చేయాలంటే దాన్ని విప్పుకొని తీసుకుని వచ్చేయండి. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? ఇది ప్రభువు కావాలని చెప్పండి, ఆయన విడిచిపెడతాడు, మీరు తీసుకుని వచ్చేయండి అని చెప్పారు. ఇప్పుడు శిష్యులు వెళ్ళారు, ఆ గాడిద పిల్లని విప్పుకొని తీసుకుని వచ్చారు. ఇప్పుడు గాడిద పిల్ల ఎందుకు? ఆయన ఎక్కేది ఏంటి? భారవాహక పశుపిల్ల అయిన గాడిద పిల్ల మీద ఎక్కుతారు. పిల్ల అంటే మరింత చిన్న సైజు అనుకోకండి, గాడిద పిల్ల మీద ఎక్కుతారు. ఇప్పుడు ఆ పక్కనే గాడిద తల్లి కూడా ఉందట. అర్థమవుతుందా? గాడిద పిల్ల రెండు ఎందుకంటారు? అది మచ్చిక చేయబడింది కాదు, ఇది యేసుక్రీస్తు వారికి మచ్చిక చేయబడింది కాదు. ఆ పక్కన తల్లి ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని తల్లి అలాగే గాడిద పిల్లను తీసుకురావటం జరిగింది. జాగ్రత్తగా ఉందాం. గాడిద పిల్లని తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంతో ఏం చేస్తున్నారు చూద్దాం. చూడండి, 3వ వచనం చదువు. 4వ వచనం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఏం చేస్తున్నారట? గాడిద పిల్లని తీసుకురాగానే ప్రజలందరూ సంతోషంతో ఏం చేస్తున్నారట? బట్టలు ఆ గాడిద పిల్ల మీద పరిచారట. అంత మాత్రమే కాదు, దారి పొడిగిన వారి బట్టలు పరిచారట, వారి వస్త్రాలు పరిచారట. అంత మాత్రమే కాదు, సంతోషంతో వీళ్ళు పొలాల్లోకి పరిగెట్టి ఏం చేశారు? చెట్ల కొమ్మలు నరికేశారట, దారి పొడుగున పరిచేశారు. ఆ చెట్ల కొమ్మలు పట్టుకుని కేకలేస్తున్నారట. ఏమని? దావీదు కుమారునికి జయము. జయం అన్న చోట కింద చూడండి, హోసన్న అని రాయబడిందా? హోసన్న అంటే జయము. ఇప్పుడు వాళ్ళందరూ కేకలు ఏమేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. జాగ్రత్తగా ఉందాం. దావీదు కుమారునికి జయము అని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు అంటున్నారు వాళ్ళు? మాకు రాజు వచ్చాడు, మాకు మెస్సయ్య వచ్చాడు అనొచ్చుగా. దావీదు కుమారునికి జయమని ఎందుకు అంటున్నారు? యేసుక్రీస్తు వారు ఏ వంశంలో వస్తారు? దావీదు వంశంలో వస్తారు. దావీదు వంశంలో వచ్చే మెస్సయ్య అని వీళ్ళు గుర్తుపట్టి వీళ్ళు చేస్తున్న పని ఏంటి? దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారట. గమనించండి, సంతోషంతో ఆ రోజు వీళ్ళంతా ఎవరు వచ్చారనుకుంటున్నారు? మాకు మెస్సయ్య వచ్చాడని గ్రహించారు వీళ్ళు. మెస్సయ్య ఇలాగే వస్తాడు. ఎక్కడ చెప్పబడింది? జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది. ఏమని? మీ రాజు వచ్చేటప్పుడు ఎలా వస్తాడు చెప్పాలి? గాడిద పిల్లని ఎక్కువ వస్తాడు. చూడగానే వీళ్ళకి అర్థమైంది ఏమనంటే ఈయనే మా మెస్సయ్య అని. ఇశ్రాయేలీల రాజు పట్టాభిషేకం జరిగినప్పుడు, లేకపోతే ఆయన మొట్టమొదటిసారి ఇశ్రాయేలీలో ఏ రాజైనా, సాధారణంగా ఇశ్రాయేలీల రాజులు పట్టాభిషేకం జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా రాజనగరికి మొట్టమొదటిసారిగా ఆయన రాజు అయిన తర్వాత వచ్చేటప్పుడు ఖచ్చితంగా గాడిద పిల్లను ఎక్కువ వస్తారు. ఇది ఎక్కడ రాయబడి ఉంటుందంటే, మీరు తర్వాత చదవండి, 2వ రాజుల గ్రంథం 9:13 రాసి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 9:13 రాసుకుని తర్వాత చదవండి. అక్కడ యెహూ అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు వచ్చేటప్పుడు సేమ్ యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఎలాగైతే బట్టలు పరిచారో, గాడిద పిల్లని ఎక్కువ వచ్చారో, సేమ్ అలాగే జరుగుతుంది. అంటే ఇశ్రాయేలీల కల్చర్ ఏంటంటే, రాజు రాజనగరకు వచ్చేటప్పుడు, జాగ్రత్తగా వినాలి, రాజు రాజనగరకు వచ్చేటప్పుడు ఏమి ఎక్కువ వస్తాడు? గాడిద పిల్లను ఎక్కువ వస్తాడు.
జాగ్రత్తగా వినండి. ఏమి ఎక్కుతాడట? గాడిదను గాడిద పిల్లను ఎక్కుతారు. ప్రజలంతా సంతోషంతో బట్టలు కింద వేయటం ఇది ఒక ఆనవాయితీ వాళ్ళకి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నారు? గాడిదని ఎక్కువ వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఆయనే రాజని, నేనే మెస్సయ్యని, నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యనని రూఢిపరచడానికి ఆయన గాడిదని ఎక్కువ వస్తున్నారు. ప్రజలందరూ గుర్తుపట్టారు. ఏమని? ఈయనే మా రాజు అని, ఈయనే మా మెస్సయ్యని గుర్తుపట్టి ప్రజలందరూ చేస్తున్న పని ఏంటంటే సంతోషంతో కేకలేస్తున్నారట. దావీదు కుమారునికి జయము, దావీదు వంశంలో పుడతానని చెప్పావు కదా ప్రభువా, నువ్వు వచ్చేసావు మా కోసమని సంతోషంతో కేకలేస్తున్నారట. ఇలా సంతోషంతో కేకలేస్తూ దేవాలయానికి వెళ్ళారట. ఇక్కడ వరకు మన సాధారణంగా ప్రతి మట్టల ఆదివారంలో ఇక్కడ వరకు చెప్పుకుంటాం. ఏ మందిరంలో చెప్పినా, ఎక్కడి వరకు చెప్పినా ఇక్కడ వరకు ఆయన సంతోషంతో ఎక్కడికి వెళ్ళారు? తీసుకుని వాళ్ళంతా యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళారు. ఇక్కడ వరకు మనం మట్టల ఆదివారం రోజు ధ్యానం చేస్తాం. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం. చూడండి, ఆయనే మెస్సయ్య అని ఆయన ఎలా రూఢిపరుచుకున్నారో చూద్దాం. 11 వచనం చదువు ఒకసారి. 10వ వచనం చదువు. 10వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని ఏం పుట్టిందట? కలవరం పుట్టిందట. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, యేసుక్రీస్తు వారి జననంలో కూడా ఏం పుట్టింది? ప్రజలందరికీ ఏం పుట్టింది? కలవరం పుట్టింది. జ్ఞానులు ఎప్పుడైతే వచ్చి ఎవరికి చెప్పారు? హేరోదు రాజుకి చెప్పినప్పుడు, దావీదు కుమారుడుగా లేకపోతే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడిగినప్పుడు ఆ ప్రజలందరికీ ఏం కలిగింది? కలవరం కలిగింది. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు ఏమని చెప్పాయట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పాయట. ఇక్కడ కూడా ప్రజలందరూ ఏమని అంటున్నారు? సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలేస్తున్నారట. అప్పుడు కలవరం పుట్టింది, ఇప్పుడు కూడా కలవరం పుట్టింది. ఆయన ఎవరో అని ఆలోచించుకుంటున్నారట కొంతమంది. వీళ్ళు అరుస్తుంటే ఇంకా గ్రహింపు లేని వాళ్ళు ఏమని అనుకుంటున్నారు? గ్రహించిన వాళ్ళు ఈయనే మా రాజు అని చెప్తున్నారు. గ్రహింపు లేని వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఈయన ఎవరో అనుకుంటున్నారట కొంతమంది. ఈయన ఆ నజరేతులో పుట్టిన యేసు అనే ప్రవక్త అని కొంతమంది అనుకుంటున్నారట. కొంతమంది మాత్రం ఈయనేమో మెస్సయ్య అని కేకలేస్తున్నారట. ఇలా జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఆయన దేవాలయంలోకి వచ్చేసాడు. దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయం చూద్దాం. చూడండి, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చువారిని బల్లలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసినవారు. జాగ్రత్తగానండి. ఆయన లోనికి వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడట? ఆయన రారాజుగా గాడిదని ఎక్కొచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దేవాలయానికి వచ్చారు. యెరూషలేము దేవాలయానికి వచ్చిన తర్వాత లోన ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుందట. ఏం జరుగుతుందంటే వ్యాపారాలు జరుగుతున్నాయట. ఎక్కడ చెప్పండి అంతా? దేవాలయంలో వ్యాపారం జరుగుతుందట. ఈ పక్కన బిజినెస్లు జరిగిపోతున్నాయట, ఈ పక్కన కొట్లు ఉంటున్నాయట. ఇప్పుడు ఈ మధ్య చూడండి, పెద్ద పెద్ద చర్చిల బయట బిజినెస్లు ఎక్కువ జరుగుతుంటాయి. మనం వెళ్తుంటాం కదా గుండు గీయించుకోవటానికి. అక్కడ చూడండి, అక్కడ ఉన్న గుడి కంటే బయట ఉండే మార్కెట్ పెద్దది ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు గమనించండి, దేవాలయంలో ఏం జరుగుతుందట? వ్యాపారం జరుగుతుందట. అంటే బయట అమ్మటం నేను తప్పు అనట్లేదు, కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇక్కడ దేవాలయంలో ఏం జరుగుతుందట? వ్యాపారం జరుగుతుందట. దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారట? నా దేవుని మందిరం సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. అలాంటి ప్రార్థనా మందిరాన్ని మీరు ఏం చేస్తున్నారు? దొంగల గుహగా చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారేంటి? దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చేస్తున్నారేంటని ఆయన చేసిన పని ఏంటంటే కొన్ని తాళ్ళు తీసుకున్నారట. వేరే సందర్భంలో రాయబడుతుంది, ఇక్కడ రాయబడలే, వేరే సందర్భంలో రాయబడుతుంది. ఆయన కొన్ని తాళ్ళు కొరడాల కింద చేశాడట. కొరడాలు తీసుకుని కొడుతున్నారట ఎవరిని? ఆ వ్యాపారాలు చేసేవాళ్ళని. అర్థమవుతుందా? దేవుని మందిరంలో దేవుని పరిచర్ని వ్యాపారంగా మార్చేసిన వాళ్ళని తాళ్ళు తీసుకుని కొడుతున్నారట. గమనించండి, యేసుక్రీస్తు వారు అనగానే మనం ఎలా ఊహించుకుంటాం? ఆయన ఎలా చేయి పెడితే చేతిలోంచి అలా జిగ్గుమని ఒక కాంతి వచ్చేస్తే అలా శాంతంగా 2 వేలు ఇలా పెట్టి శాంతంగా ఊహించుకుంటాం. కానీ ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు చాలా సీరియస్ అయిపోయారట. యేసుక్రీస్తు వారు శాంతంగా కనిపిస్తారు, కానీ ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు చాలా అంటే చాలా సీరియస్ అయిపోయారట. కొన్ని కొరడాలు తీసుకుని వాళ్ళు కొడుతున్నారట. అక్కడ ఉన్న బల్లల్ని
పడేస్తున్నారట. ఆ రోకలు మార్చే బలాలు ఏవైతే ఉంటాయో డబ్బులు మార్చుకునే వ్యవహారాలు కూడా జరుగుతున్నాయంట. అంటే ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే డబ్బులు సాధారణంగా చూడండి, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ డబ్బులు ఎయిర్పోర్ట్లో మార్చుకుని వస్తాం మనం. అలా దేవాలయంలో చేస్తున్నారట వాళ్ళు, రోకలు మార్చుకుంటున్నారట. ఇలాంటి బిజినెస్ జరుగుతుంటే ఈ బిజినెస్ని చూసి తట్టుకోలేక ఆయన ఏం చేశాడట, అక్కడ ఉన్నవన్నీ ఖాళీ చేపిస్తున్నాడట, అక్కడ ఉన్న బలాలన్నీ తన్నేస్తున్నాడట, కొరడాలు తీసుకుని వాళ్ళని కొట్టి బయటికి గెంటేస్తున్నాడట. ఎవరైనా? ఎవరు? మెస్సయ్య. మెస్సయ్య వచ్చేటప్పుడు ఏం చేస్తాడని రాయబడి ఉందో తెలుసా? యేసుక్రీస్తు వారు లేకపోతే మెస్సయ్య ఇశ్రాయేలీల కోసం వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడని రాయబడి ఉందంటే మందిరాన్ని శుద్ధీకరిస్తాడు. ఏం చేస్తాడట? మందిరాన్ని శుద్ధీకరిస్తాడు. ఈ మాట ఎక్కడ రాయబడి ఉందో చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథం. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి, తర్వాత చదువుకోవడానికి బాగుంటుంది. జకర్యా గ్రంథం 14:21 చివరి మాట. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితమగును. బలి పశువులను వధించి వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున, జాగ్రత్తగా విందాం, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఆ దినమున కానానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరంలో ఉండడు. కానానీయుడు అన్న చోట కింద చూడండి 1 అంకెసి రాయబడి ఉంది. ఏమనుంది? వర్తకుడు. అంటే వ్యాపారులు ఎక్కడ ఉండరట చెప్పాలి? దేవుని మందిరంలో ఉండరు. మెస్సయ్య వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే దేవుని మందిరాన్ని శుద్ధీకరిస్తాడు, అక్కడ ఉండే వ్యాపారుల్ని బయటకు గెంటేస్తాడని ఒక ప్రవచనం జకర్యా గారు ముందే చెప్పడం జరిగింది. ఆయన గాడిద పిల్ల మీద వస్తాడని ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనం ప్రకారం ఆయన గాడిద పిల్ల మీద వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన మందిరంలో ప్రవేశించినప్పుడు ఏం చేస్తాడట? మందిరాన్ని శుద్ధీకరిస్తాడు. అక్కడ ఉండే వర్తకులను ఏం చేస్తాడట? బయటికి గెంటేస్తాడు. అర్థమవుతుందా? బయటికి గెంటేస్తాడు. ఇప్పుడు ఆయన వచ్చి చేసిన పని ఏంటి? వాళ్ళందరినీ బయటికి గెంటేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటి చెప్పండి? ఈయన గాడిద పిల్ల మీద వచ్చాడు, అంత మాత్రమే కాదు దేవాలయాన్ని శుద్ధీకరణ కూడా చేస్తున్నాడు. అంటే ఎవరైనా? మెస్సయ్య అని అర్థం కావాలి వాళ్ళకి. అర్థమవుతుందా? కొంతమంది కేకలేస్తున్నారు కానీ వాళ్ళు సరైన అవగాహనతో కేకలేయట్లేదు. కొంతమంది మొత్తానికి నమ్మట్లేదట. అర్థమవుతుందా? ఈయనే మెస్సయ్య అని గుర్తుపట్టడానికి ఆయన చూడండి గాడిద పిల్ల మీద వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నాడు. అంత మాత్రమే కదా, తర్వాత ఏం చేశారు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 21 అధ్యాయం. మీరు తొందరగా చూస్తే మనం తొందరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 21 అధ్యాయం 13వ వచనం చదువు. 14వ వచనం. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఏం చేశారట ఆయన? ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏం చేసినా అది ఊరికే చేయరు. ఇప్పుడు ఆయన ఎలా వచ్చారు? ముందు గాడిద పిల్లని ఎక్కువచ్చారు. తర్వాత దేవాలయంలోకి వచ్చి ఏం చేశారు? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆయన మొట్టమొదటిగా ఎలా వచ్చారు? ప్రవచన నెరవేర్పది. తర్వాత వర్తకుల్ని బయటికి గెంటేశారు, అది కూడా ప్రవచన నెరవేర్పు. ఇప్పుడు ఏం చేస్తున్నారట? గుడ్డివారిని కుంటివారిని స్వస్థపరుస్తున్నారట. ఇది ఏంటంటారు? ఇది ప్రవచన నెరవేర్పే. దేవాలయంలో అసలు కుంటివారు కానీ గుడ్డివారు కానీ ఎలాంటి ఒకవేళ చేతులు ఇరిగిపోయినా కాళ్ళు ఇరిగిపోయినా వాళ్ళ దేవాలయంలోనికి రాకూడదు అనేది ధర్మశాస్త్రం యొక్క లెక్క. ఎవ్వరూ రాకూడదట దేవాలయంలోనికి. కుంటివారు కానీ గుడ్డివారు కానీ అంగహీనులు కానీ ఎవ్వరూ రాకూడదట. ఇప్పుడు పొరపాటున మనకి నడుము వంగిపోయింది అనుకోండి, వాళ్ళు రాకూడదట. చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, వాళ్ళు రాకూడదట. ఒకవేళ ఏదైనా బలహీనత ఉందనుకోండి, వాళ్ళు రాకూడదట. ఇది ధర్మశాస్త్రం లెక్క. అదే ఆ మాట ఎక్కడ రాయబడి ఉంటుందంటే లేవియాకాండం 21వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. 16 నుంచి 21వ వచనం, మనం 16వ వచనం చదువుకుందాం. లేవియాకాండం చూడండి, ఎవరితో ఫోన్ మోగుతున్నట్టు. లేవియాకాండం 21వ అధ్యాయం 16వ వచనం. లేవియాకాండం 21వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. మరియు యెహోవా
మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు, అంటే దగ్గరికి రాకూడదు. తర్వాత ఏలయనగా ఎవని యందు కళంకం ఉండెనో వాడు గుడ్డివాడే కానీ, కుంటివాడే కానీ, ముక్కడివాడే కానీ, విపరీతమైన అవయము గలవాడే కానీ. తర్వాత మీరు ఈ విషయాలన్నీ చదవండి. ఎలాంటి లోపాలు ఉన్నప్పటికీ 20వ వచనం వరకు ఉంటుంది, 16 నుంచి 20 వరకు. ఇలా చూడండి, ఎలాంటి లోపం ఉన్నా ఎక్కడికి రాకూడదట? అందరూ గడికి చెప్పాలి, దేవాలయంలోనికి రాకూడదు. ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఇది ధర్మశాస్త్రం లెక్క. ఇప్పుడు దేవాలయంలో ఎవరున్నారట? ఎవరున్నారో యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ? కుంటివారు, గుడ్డివారు ఉన్నారట. యేసుక్రీస్తు వారు ఉన్నారులేండి. ఎవరున్నారట? యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ కుంటివారు, గుడ్డివారు వీళ్ళందరూ ఉన్నారట. అసలు వాళ్ళు రాకూడదు కదా, అర్థమవుతుందా? వాళ్ళు అసలు రాకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వీళ్ళని ఏం చేయాలా? రూల్ ప్రకారం ఏం చేయాలా? కానీ ఆయన ఏం చేశాడంటే స్వస్థపరిచారట. ఆయన వట్టిగా చేయలేదు. ఇది కూడా ఒక ప్రవచనమే. ఆ ప్రవచనం ఎక్కడుందో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 35 5-6 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 35. గుడ్డివారు కన్నులు తెరవబడెను. ఆ పైన ఒక మాట ఉందో చదవండి, చిన్న మాట రాయబడి. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఆయన వస్తాడట, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడట. తర్వాత గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును. ఆయన దేవాలయంలోనికి వచ్చి ఆయన రక్షించే ఒక రక్షకుడు వచ్చి ఏం చేస్తాడట చెప్పాలి? స్వస్థపరుస్తాడట. ఇప్పుడు మరలా వాళ్ళకి చెప్తున్నాడు ఏమనంటే, నేనే మెస్సయ్యని. అర్థమవుతుందా? గాడిద మీద వచ్చినప్పుడు మీరు గుర్తుపట్టాలి, నేనే మెస్సయ్యనని. తర్వాత దేవాలయంలోనికి వచ్చి వర్తకుల్ని బయటికి గెంటేస్తున్నప్పుడు మీకు అర్థం కావాలి ఏమని? నేనే మెస్సయ్యనని. తర్వాత దేవాలయంలోనికి వచ్చి ఆ కుంటివారిని, గుడ్డివారిని స్వస్థపరుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోవాలి, ఎవరు పడితే వాళ్ళు స్వస్థతలు చేయలేరు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఎవరు ఇస్తారు చెప్పండి? కాళ్ళు లేని వాళ్ళకి అప్పటికప్పుడు కాళ్ళు ఎలా వస్తాయి చెప్పండి? ఈ విషయాలన్నీ మీ కళ్ళారా చూస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి ఏమని? ప్రవచనం నెరవేరుతుంది, అద్భుతం జరుగుతుంది, ఈయనే మెస్సయ్య అని అర్థం కావాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 21 అధ్యాయం. చివరగా మత్తయి సువార్త 21 అధ్యాయం. మత్తయి సువార్త 21 అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఈ విషయాలన్నీ చూసిన తర్వాత కొంతమంది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఇలాగ అంటున్నారట. 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనని అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అను మాట మీరు ఎన్నడూ చదవలేదా అని అన్నారట. జాగ్రత్తగా ఉండాలి. జరుగుతున్న సందర్భం చూద్దాం. మొట్టమొదటిగా ఎలా వచ్చారు ఆయన? గాడిద మీద, అప్పుడు గుర్తుపట్టాలి. తర్వాత వర్తకులను బయటికి గెంటేశారు, అప్పుడైనా గుర్తుపట్టాలి. తర్వాత స్వస్థతలు చేశారు, అప్పుడైనా గుర్తుపట్టాలి. ఇన్ని జరిగినా కానీ కొంతమందికి గ్రహింపు రాలేదట. వచ్చి అడుగుతున్నారట ఏమని? వీళ్ళేమో దావీదు కుమారుడని పిల్లల కేకలేస్తున్నారు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? స్వస్థతలు చేస్తున్నావు, ఏంటిదంతా? వాళ్ళని ఆపమని చెప్పని వాళ్ళ మీద మండిపడుతున్నారట. వాళ్ళ మీద పిల్లలు కేకలేస్తున్నారట ఏమని? దావీదు కుమారునికి జయము 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 అని ఇందాక తిరగరు చేశారు, అలాగే సేమ్ యాస్టీస్గా పిల్లలందరూ ఏం చేస్తున్నారట? దావీదు కుమారునికి జయము 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 అని కేకలేస్తుంటే ఈ శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తున్నారట చెప్పాలి? పిల్లల్ని ఆపేస్తున్నారట. పిల్లల్ని ఆపేసే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇక్కడ చెప్పాలి, శాస్త్రుల పరిచయాలు. అర్థమవుతుందా? ఈ పిల్లలు అరుస్తుంటేనట వీళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు అరుస్తుంటే వీళ్ళు మండిపడుతున్నారట కోపంతో. వాళ్ళు ఏమంటున్నారు చూసావు? అసలు
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటున్నావా అని అంటే, ఎందుకు వినట్లేదు? చక్కగా వింటున్నాను. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాట ఏంటంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది, అది ఎప్పుడైనా మీరు చదివారా అని అడిగారట. ఏంటా మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ఇది కూడా ఒక ప్రవచనమే, పిల్లలు అరవటం కూడా ఒక ప్రవచనమే. 8:2 చదవండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవొక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇది కూడా ఒక ప్రవచనమే. ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడట? శత్రువుల్ని అణిచివేయటానికి ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఎలా? పిల్లల నోటి నుంచి స్తోత్రాలు చెప్పిస్తాడట. పిల్లలందరూ ఆయనకి స్తోత్రాలు చెప్తారట. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? మీరు ఈ మాట చదవలేదా? లేఖనంలో చెప్పబడింది కదా, ఈ మాట మీరు చదవలేదని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మెస్సయ్య వచ్చేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు? అరుస్తారు. దావీదు కుమారునికి జయము జయము జయమని అరుస్తారు. ఈ విషయాలన్నీ చెప్పినా వాళ్ళకి కనీసం అర్థం కాలేదట. ముగించుకుందాం, జాగ్రత్తగా వినండి. గాడిద మీద వచ్చినా వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత వర్తకుల్ని బయటికి పంపించేసినా వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా స్వస్థపరిచినా వాళ్ళకి అర్థం కాలేదు. ప్రవచనాన్ని ఎత్తి చూపించి పిల్లలు ఇంతకే నేను మెస్సయ్యను కాబట్టి అక్కడ రాయబడింది కాబట్టి పిల్లలు ఇంతగా అరుస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు గమనించండి, గాడిద పిల్ల మీద కావాలని రావచ్చా? ఎవరైనా రావచ్చా? వస్తే ఏం చేస్తారు తెలుసా? రాజును అవమానించినందుకు రాళ్ళు ఇచ్చుకుని కొడేస్తారు. ఇప్పుడు వస్తున్నందుకు ప్రజలందరూ ఏం చేస్తున్నారట? సంతోషంతో కేకలేస్తున్నారట. గమనించండి. మరి వాళ్ళు సంతోషంతో కేకలేశారు కదండి అని మీరు అనవచ్చు. వాళ్ళు ఏం చేశారో చివరిలో చూద్దాం అని. వాళ్ళట సంతోషంతో కేకలేశారు. తర్వాత లోనికి వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆ బల్లలన్నీ తన్నేస్తుంటే ఊరుకుంటారా? ఆయన మెస్సయ్య కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. తర్వాత స్వస్థతలు చేస్తున్నారట. ఎవరు పడితే వాళ్ళు స్వస్థతలు చేస్తారా? ఎవరు పడితే వాళ్ళు స్వస్థతలు చేయలేరు. ఆయన మెస్సయ్య కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు అరుస్తున్నారట. పిల్లలు అరుస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు అరిచేశారా? లేఖనాన్ని నెరవేర్చడానికి, కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడిన ఆ మాటను నెరవేర్చడానికి వీళ్ళు అరుస్తున్నారు. అప్పుడైనా వీళ్ళు గుర్తుపట్టాలి. ఏమని? ఈయనే మెస్సయ్య అని, ఈయనే మెస్సయ్య అని వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకి అర్థం కాలేదట. వాళ్ళకి అర్థం కాకపోయేసరికి వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళని ఆపేమన్నారట. ఎవరిని? పిల్లల్ని. వాళ్ళ మీద మండిపడి వాళ్ళని ఆపేమన్నారట. మరొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? వాళ్ళు కానీ ఆపేస్తే ఈ పక్కనున్న రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పారట. డైలాగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నేను చెప్తుంటే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని అర్జెంటుగా ఆపేమను అని అంటే, వాళ్ళు ఆపేస్తే పక్కనున్న రాళ్ళు కేకలేస్తాయి అని అంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? అర్థమవుతుందా? వాళ్ళు ఆపేస్తేనట ఎవరు కేకలేస్తారు? రాళ్ళు కేకలేస్తాయట. ఆయన అంత సర్వశక్తిమంతుడు. అర్థమవుతుందా? ఆయన రాజు. ఇశ్రాయేలీయులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆ రోజు వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చిన సరైన గ్రహింపు లేదు వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు ఏంటంటే, ఆయన రోమా సామ్రాజ్యం, 4 సామ్రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ 4 సామ్రాజ్యంలో రోమా సామ్రాజ్యపు చివరిలో ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆ రాజుగారిని ముందు చంపేస్తాడు. వాళ్ళు అనుకున్నది రాజ్యాన్ని స్థాపిస్తాడంటే వాళ్ళ ఊహల్లో ఉన్నది చూడండి. వీళ్ళందరూ ఎందుకు జై కొడుతున్నారంటే, ఈయన వచ్చి ఎవరిని చంపేస్తాడు? ఆ రాజుని చంపేస్తాడు. రాజుని చంపేసి సింహాసనం ఈయన ఎక్కుతాడు. ఎక్కి ఈయన పరిపాలిస్తాడని వీళ్ళు ఏం చేస్తున్నారు? జేజేలు కొడుతున్నారట. కానీ సీన్ అలా జరగలేదు. ఈయనే సిలువుకి ఎక్కుతున్నాడు. అర్థమవుతుందా? వీళ్ళ ఎక్స్పెక్టేషన్లు ఏంటంటే, ఆయన వస్తాడు, ఆయన చంపేసి సింహాసనం ఎక్కుతాడు, సింహాసనం ఎక్కి మాకు చక్కని పరిపాలన అందిస్తాడని వీళ్ళు లేఖనాన్ని వేరేగా అర్థం చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు రాజు వచ్చి సింహాసనం ఎక్కుతాడు, యేసుక్రీస్తు వారు సింహాసనాన్ని ఎక్కుతారని. కానీ ఈయన ఎక్కడ నిలబడ్డాడు? ఆ రాజు ముందే చేతులు కట్టుకుని దెబ్బలతో నిలబడేసరికి వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఒక 5 రోజులు గడిచేసరికి మీకు బరబ్బా కావాలా లేకపోతే యేసుక్రీస్తు వారు కావాలా, ఎవరిని విడిపించమంటారంటే, వీళ్ళందరూ కేకలేసిన ప్రతి నోరు ఆ రోజు చెప్పింది ఏమని? బరబ్బా కావాలి మాకు, యేసుని సిలువేసేయండి అంటున్నారట. ముందే రాజు అన్నారు. అర్థమవుతుందా? అంతకుముందే 5 రోజుల క్రితమే రాజు అన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? యేసు మాకొద్దు, మాకు బరబ్బా కావాలి, యేసుని చంపేయండి అంటున్నారట. అర్థమవుతుందా? వీళ్ళు ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదని.
వీళ్ళే తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు వారు సింహాసనం ఎక్కుతానని చెప్పారు, యేసుక్రీస్తు వారు యుగయుగాల పరిపాలన చేస్తానని చెప్పారు. ఇప్పుడు చంపేయాలా, సింహాసనం ఎక్కాలా అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కే సింహాసనం సిలువ సింహాసనం. ఆయన చనిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేది ఆయన రాజ్యం. అర్థమవుతుందా? వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన బ్రతుకుండి మనల్ని పరిపాలిస్తాడు అని, ఆ సింహాసనం ఎక్కుతాడని. ఆయన ఎక్కే సింహాసనం ఏంటి? ఆ సిలువ సింహాసనం. ఆయన చనిపోతాడు, చనిపోయి తిరిగి లేస్తాడు. ఇది కూడా దానియేలు గారికి వచ్చిన దర్శనంలో రాయబడి ఉంటుంది. అభిషక్తుడు నిర్మూలమవుతాడు, నిర్మూలమైన తర్వాత తిరిగి లేస్తాడు. ఇది మార్నింగ్ ప్రేయర్లో చెప్తున్నాను, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అభిషక్తుడు నిర్మూలమవుతాడు, అభిషక్తుడు నిర్మూలమైన తర్వాత తిరిగి లేస్తాడు అని చెప్పడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు చనిపోతారు, చనిపోయి తిరిగి లేస్తారు. తిరిగి లేచిన తర్వాత ఏదైతే శాశ్వతమైన పరిపాలన ఉందో ఆ పరిపాలన జరిగిస్తారని లేఖనం చెప్పింది. కానీ వీళ్ళకేం అర్థమైంది? రాజుని చంపేసి మమ్మల్ని డైరెక్ట్గా పరిపాలిస్తారని వీళ్ళు అనుకున్నారు. అందుకే ఏం చెప్తున్నారు? 5 రోజులకు మాట మారిపోయిందండి. వాళ్ళు అనుకున్నది జరగలేదు కాబట్టి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయింది ఇక్కడ జరగలేదు. జరగపోయేసరికి ఏమనుకుంటున్నారు చెప్పాలా? ఈయన మా రాజు కాదు, ఈయన ఇదేంటి చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు, ఈయన ఏ సింహాసనం ఎక్కుతాడు అనుకుని ఆయన చంపేస్తాడు అనుకుంటే ఆయన ముందే చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు ఏంటి? ఇప్పుడు ఏం చేయాలా? సిలువేసేయండి అని కేకలేస్తున్నారట. అర్థమవుతుందా? వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యాన్ని చనిపోయిన తర్వాత సమాధి బద్దలు కొట్టుకుని ఆయన స్థాపించబోతున్నాడు. ఆయన స్థాపించిన రాజ్యంలో మనమందరం ఉన్నాం. అర్థమవుతుందా? ఆయనతో కలిసి పరిపాలించే ఒక చక్కని రాజ్యంలో మనం తొందరలో వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, ఆయన రాజ్యంలో సభ్యులుగా మనం చేరాం. ఒక ఉన్నతమైన లోకానికి ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన మనందరికీ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు అందరికీ ఎవరు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అర్థమవుతుందా? మనకు మాత్రమే కాదు, ఈ ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువత. ప్రతి మోకాలు ఏం చేయాలా? ఆయన నామాన్ని వంగి తీరాల్సిందే. ఇదే దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. ప్రతి భాషలు మాట్లాడేవారు ఆయన ఏం చేస్తారట? కీర్తిస్తారు. ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు సిలువ శిక్షకు అప్పగించేశారు. వాళ్ళు అప్పగించకపోయినా లేఖనం నెరవేరేటట్టు అలాగే జరగాలి. కానీ వాళ్ళు ఏంటంటే 5 రోజుల ముందు ఒక మాట, 5 రోజుల తర్వాత ఇంకో మాట. వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదని. అర్థం చేసుకోండి, మనుషులు ఎప్పుడు ఇలానే ఉంటారు. వాళ్ళు ఒకటి ఊహించేసుకుంటారు, ఈ ప్యాటర్న్లో ఎలా జరుగుతుంది అనుకుంటారో అలా జరగలేదు అనుకోండి, వాళ్ళ ఊహలకు అందేటట్టు లేమనుకోండి, ఆటోమేటిక్గా మనకు వ్యతిరేకం అయిపోతారు. అర్థమవుతుందా? వాళ్ళ ఊహలకు అందేటట్టు మనం లేము, వాళ్ళకి నచ్చేటట్టు లేము, వాళ్ళకి నచ్చినట్టు మనం మాట్లాడట్లేదు. నచ్చినట్టు మాట్లాడకపోతే అప్పటికప్పుడు ఏమైపోతారు? వ్యతిరేకం అయిపోతారు మనుషుల లక్షణం ఇంతే. 5 రోజుల ముందు ఒకలాగా ఉన్నారట, 5 రోజుల తర్వాత ఇంకోలా మారిపోయారట. కానీ గమనించండి, ఆయన చనిపోయాడు, తిరిగి లేచి ఒక శాశ్వతమైన రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో మనం అందరం సభ్యులు. మరియ గారికి గాబ్రియల్ దేవదూత వచ్చి ఒక మాట చెప్తుంది, నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు, ఆయన దావీదు సింహాసనాన్ని ఏం చేస్తాడట? యుగయుగాలు పరిపాలిస్తాడు. దావీదు సింహాసనం, ఆయన ఎక్కిన సింహాసనం. ఆ రోజు వాళ్ళంతా డైరెక్ట్గా ఆ సింహాసనం మీద కూర్చుంటాడు అనుకున్నారు. కానీ ఆయన సిలువ సింహాసనాన్ని ఎక్కి రాజ్యాన్ని పరిపాలించి ఒక రాజ్యాన్ని జయించి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ సామ్రాజ్యానికి ఏం లేదట? ఈ సామ్రాజ్యానికి అంతం లేని ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన మనందరి రాజు ఎవరు చెప్పండి? అందుకే ఆ రోజు అంతా వాళ్ళు దావీదు కుమారునికి జయము అని పలికినప్పటికీ వారికి సరైన గ్రహింపు లేకుండానే పలికారు. ఈరోజు మనమంతా కూడా హృదయపూర్వకంగా చెప్దాం, ఏమని? దావీదు కుమారునికి. అందరూ ఒకసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఆపకుండా కొన్నిసార్లు చెప్పండి. సైలెంట్ అయిపోతున్నారండి, చెప్పండి. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చాడు, సింహాసనం ఎక్కాడు, రాజ్యాన్ని స్థాపించేశాడు. కానీ ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు చాలామంది మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. అర్థమవుతుందా? ఆయన వచ్చాడు, ఒక రాజ్యాన్ని స్థాపించేశాడు. ఇజ్రాయేల్ దేశంలో కొంతమంది ఎప్పటికీ ఆయన ఇంకా రాలేదనుకుంటున్నారు.
వచ్చిన యేసు ఆయన కాదు, వచ్చిన యేసు ఒక ప్రవక్త మాత్రమే. ఆయన మెస్సయ్య కాదు, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య కాదు, మా కోసం వస్తానన్న మెస్సయ్య కాదు. ఆయన వస్తే ఒక రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని పరిపాలిస్తాడు, మమ్మల్ని ఒక గొప్ప దేశంగా చేస్తాడు, ఆయనతో కలిసి మేము కూడా పరిపాలన చేస్తాం, ఆయన తొందరలో వస్తాడని ఒక గోడ ఉంటుందండి, ఏడుపుల గోడ అని. ఆ గోడ దగ్గరికి వెళ్ళి నెత్తి గోడకేసుకుని కొట్టుకుని ఏడుస్తుంటారు. ఎందుకు? త్వరగా రా ప్రభా, త్వరగా రా ప్రభా. ఇంకా రాలేదనుకుంటున్నారు వాళ్ళు. రెండో రాకడ కోసం కాదు వాళ్ళు ఎదురు చూస్తుంట. ఏ రాకడ కోసం? మొదటి రాకడ కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకా ఏడుస్తున్నారు. ఏడుపుల గోడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కొట్టి చూడండి, లేకపోతే గూగుల్లో కొట్టి చూడండి, వస్తుంది. ఏడుపుల గోడ అని ఒక పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి పచ్చికించి ఏడుస్తారు వీళ్ళు. ఒక రాగంలో ఒక పాట ఉంటుంది వాళ్ళకి, ఆ రాగంలో ఏడుస్తారు. కొంతమంది చూడండి చచ్చిపోయినప్పుడు ఏడుస్తుంటారు. ఎవరైనా ముసలి వాళ్ళు చచ్చిపోయినప్పుడు ముసలి వాళ్ళు ఏడుస్తుంటారు, ఒక రాగంలో ఏడుస్తుంటారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా గమనించండి. వెటకరం కాదు కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఆ సందర్భం అర్థం కావడానికి. ఎవరైనా చచ్చిపోయినప్పుడు సాధారణంగా ముసలి వాళ్ళు ఒక రాగంలో ఇలా చేశాడమ్మా అలా చేశాడమ్మా అంటే జరిగిందంతా ఒక స్టోరీలా చెప్పుకొస్తారు. వీళ్ళు కూడా సేమ్ యాస్టీస్గా ఆ గోడ దగ్గర కూర్చుని ఇప్పటికీ ఆ గోడకు తలక వేసి కొట్టుకుని ఇప్పటికీ ఎదురు చూస్తున్నారట. ఎవరి కోసం? మెస్సయ్య వస్తాడని. వచ్చిన మెస్సయ్యని చూసి గ్రహించలేని కళ్ళు ఆ రోజు ఉన్నాయి. కల్లారా చూసినా గుర్తుపట్టలేదు, లేఖనాలు ఎంత ఎలా చెప్తున్నా గుర్తుపట్టలేదు. గమనించండి, ఈరోజు ఆ రోజు వాళ్ళు చూసినా నమ్మలేదు, మనం చూడకుండా నమ్మ. అర్థమవుతుందా? వాళ్ళు చూసినా కల్లారా చూసినా నమ్మలేదు, ఈరోజు మనం చూడకుండా నమ్మ. అందుకే దేవుడు ఇలా చెప్తాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం అందరూ ధన్యులమేనా? అలాంటి ధన్యమైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు, అందుని బట్టి స్తోత్రాలు. ఆ రాజు మన కోసం వచ్చాడు, ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో మనమంతా సభ్యులుగా కొనసాగుతున్నాం. ఆ రాజు మరలా తొందరలో రాబోతున్నాడు, వచ్చి మనందరిని ఒక చక్కని పరిపాలనలోనికి, ఆయనతో కలిసి పరిపాలన చేసే ఒక యుగయుగాల పరిపాలనలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు యెరూషలేము దేవాలయానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు చెప్పాలి? రెండో రాకల్లో వచ్చేటప్పుడు ఎలా వస్తాడో తెలుసా? గుర్రం మీద వస్తాడట. గాడిద మీద వస్తున్నాడంటే అది సాధారణంగా రాజులు, ఇశ్రాయేలు రాజులు గాడిద మీద వస్తున్నారంటే పట్టాభిషేకం జరిగేటప్పుడు ప్రజలందరినీ చక్కగా పలకరించడానికి, అప్పుడు జరిగే సన్మానాలు సత్కారాలు స్వీకరించడానికి సాత్వికుడిగా వస్తారు. గుర్రం మీద ఎప్పుడు వెళ్తారు రాజులు? యుద్ధానికి వస్తారు. అర్థమవుతుందా? ఆయన గాడిద మీద వచ్చాడు, రెండో రాకల్లో గుర్రం మీద రాబోతున్నాడు, యుద్ధానికి న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అప్పుడు సాత్వికునిగా గాడిద పిల్ల మీద వచ్చాడు, అనేకమైన రుజువులు చూపించాడు. ఆ రుజువులు చూపించిన తర్వాత నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో కొనసాగితే పర్వాలేదు. ఆ రుజువులు చూసిన తర్వాత కూడా నమ్మకుండా, ఆయనలో కొనసాగకుండా, ఆయనతో అంటుకట్టబడి లేకపోతే ఆయన రెండో రాకల్లో గుర్రం మీద రాబోతున్నాడు, అంటే యుద్ధ వీరుల్లా రాబోతున్నాడు, మనకు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా రాబోతున్నాడు. కనుక గమనించండి, ఆయన సాత్వికునిగా ఉన్న సందర్భాలు ఉన్నాయి, కొరడాలు తీసుకుని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకే జోన్లో యేసుక్రీస్తు వారిని చూడకండి. ఆయన నిజంగా ప్రేమమయుడు, కరుణమయుడు. అలాగే ఆయనకి వ్యతిరేకంగా మారితే ఖచ్చితంగా ఆయన న్యాయం తీర్చే న్యాయాధిపతి కూడా. ఆయన మనకు తండ్రి, అదే సమయంలో న్యాయాధిపతి, న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయానికి ఎంత మాత్రం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవ ప్రభా, ఈ మట్టలాది వరపు దినాన ప్రభా అనేకమైన తండ్రి విషయాలు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూ, ప్రతి లేఖనాన్ని ప్రభా తండ్రి మీ జీవితంలో నెరవేరుస్తూ ప్రభా చక్కని రీతిలో మీరే మెస్సయ్యని వాళ్ళకి కనపరిచినప్పటికీ, ఎన్నో అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు చేసినప్పటికీ వారు గ్రహింపు లేక ప్రభా తండ్రి ప్రభా ఏ నోటితో అయితే మా రాజు అని చెప్పారో అదే నోటితో తండ్రి సిలువేయమని చెప్పారు ప్రభా. ఆ సిలువలో, ఆ సిలువ సింహాసనం ఎక్కి ఎన్నో శ్రమలు మా కోసం పడి ప్రభా మా కోసం ఒక రక్షణ భాగ్యాన్ని సిద్ధపరిచారు, ఒక గొప్ప రాజ్యాన్ని మా కోసం మీరు స్థాపించారు ప్రభా. అలాంటి గొప్ప రాజ్యంలో నీ పరిపాలన కింద మమ్మల్ని అందరినీ ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రతి పరిపాలనలో ప్రభా రాజు మాటకు ప్రతి రాజ్యంలో ఉండే ప్రజలు లోబడతారు. కానీ ప్రభా నువ్వు మా రాజు అయినప్పటికీ
మమ్మల్ని పరిపాలించే పరిపాలకుడు అయినప్పటికీ ప్రభా నీ మాటను వెళ్ళలేని స్థితిలో మేము ఉన్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభా. ప్రతి రాజ్యంలో ఉండే ప్రజలు ప్రభా రాజు మాట ఖచ్చితంగా వింటారు ప్రభా. నీ రాజ్యంలో ఉండే మేము ప్రభా నీ మాటల ప్రకారం నడవటానికి, నీ చిత్తానుసారంగా తండ్రి జీవించడానికి తండ్రి కృప దయచేయండి, కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో ప్రభా తండ్రి మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఒక అత్యున్నతమైన తండ్రి న్యాయపీఠాన్ని నిర్మించడానికి, న్యాయం తీర్చడానికి మీరు తొందరలో రాబోతున్నారని ప్రభా, అప్పటికి ప్రభా మేమంతా సిద్ధంగా ఉండే తండ్రి నీతో పాటు పరిపాలించే ఆ చక్కని తండ్రి కృపను మేము అందరం పొందుకోవటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ, సహాయం దయచేయమని వేడుకుంటూ, చెప్పిన ప్రతి మాట ఎంత మాత్రం వ్యర్థంగా పోక ఈ మాటల ప్రభా తండ్రి మా హృదయాల్లో మీరు స్థిరపరచండి. తండ్రి మాటలు ఎప్పటికీ మర్చిపోకుండా ప్రభా తండ్రి నీ రాక కోసం ఎదురు చూసే తండ్రి ఆ ఎదురు చూపులు, ఆ ఓర్పు, ఆ నిరీక్షణ మాకు దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభువుల నిమిత్తం వాక్యపట్నం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 23 వచనం.